ఫస్ట్ మిశ్రమాలు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మిశ్రమాల నుంచి అలిగేషన్ డెరైవ్ చేద్దాం. మిశ్రమాల నుంచి అలిగేషన్ డెరైవ్ చేద్దాం. మిశ్రమాల నుంచి అలిగేషన్ డెరైవ్ చేద్దాం. నా ఇక్కడ చూడండి సార్, మిశ్రమాలు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక 68 కేజీల రైస్ ఉంది, రైస్ బ్యాగ్ ఉంది. ఆ రైస్ పర్ కేజీ కాస్ట్ 63 రూపాయలు. ఇంకో రైస్ ఉంది, 85 కేజీల రైస్ ఇంకో బ్యాగ్ ఉంది. దాని యావరేజ్ ప్రైస్, దాని ప్రైస్ ఏమో పర్ కేజీ 81 రూపాయలు. రైట్, వీటన్నిటిని కలిపితే యావరేజ్ ప్రైస్ ఎంత? మిశ్రమం అంటే కలపడము. ఈ రెండింటిని కలిపితే యావరేజ్ ప్రైస్ ఎంత? ఈ రెండింటిని కలిపితే యావరేజ్ ప్రైస్ ఎంత? ఇది చూడండి సార్, మీకు మిశ్రమాలు అర్థమవుతాయి, అలిగేషన్ చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలా ప్రాబ్లమ్ని మనం మిక్సర్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు. నా ఇక్కడ చూడండి సార్, యావరేజ్ సగటు, సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. సగటు అంటే ఎస్ఎన్ బై ఎన్. రైట్, మొత్తం ఉన్న విలువలను మొత్తము బై ఎన్ని విలువలు ఉన్నాయి. యావరేజ్ ప్రైస్, నాకు ఇక్కడ రైస్ బ్యాగ్ ఉంది, 68 కేజీల రైస్ బ్యాగ్. 68 కేజీల రైస్ బ్యాగ్, ప్రతి ఒక్కటి కేజీ ఎన్ని రూపాయలు? 63 రూపాయలు. అంటే సగటు ఏమవుతుంది? ఎస్ఎన్, మొత్తము పర్ కేజీ 63 రూపాయలు. 68 కేజీలు కాబట్టి 68 ఇంటూ 63. అది కాకుండా ఇంకో రైస్ బ్యాగ్ కూడా ఉంది, అదేమో పర్ కేజీ 81 రూపాయలు. అట్లా 85 కేజీలు ఉన్నాయి. 81 ఇంటూ 85 డివైడెడ్ బై మొత్తము ఎన్ని కేజీలు ఉన్నాయి? 68 ప్లస్ 85. 68 ప్లస్ 85. మిశ్రమాల్లో మనము ఇలా చేసాము. పర్ కేజీ ఏమో 63 రూపాయలు, 68 కేజీలు ఉన్నాయి. 63 ఇంటూ 68 పర్ కేజీ ఏమో 81 రూపాయలు. అట్లా 85 కేజీలు ఉన్నాయి. 81 ఇంటూ 85 డివైడెడ్ బై మొత్తము ఎన్ని కేజీలు ఉన్నాయి? 68 ప్లస్ 85. నాకు వాల్యూ ఇంపార్టెంట్ కాదు. నాకు ఇక్కడ చూడండి సార్, ఈ 63ని నేను P1 అనుకుంటున్నా, 68ని Q1 అనుకుంటున్నా, 81 దీన్ని P2 అనుకుంటున్నా, దీన్ని Q2 అనుకుంటున్నా, యావరేజ్ ప్రైజ్ని P అనుకుంటున్నాను. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది చెప్పడానికే ఈ ఎగ్జాంపుల్ చెప్పాను సార్. P ఇక్కడ నేను ఏం చేశాను, పర్ కేజీ ఏమో 63 రూపాయలు, అట్లా 68 కేజీలు తీసుకున్నాను. సో కాబట్టి పర్ కేజీ ఏమో రైట్ P1, అట్లా మొత్తం Q1 కేజీలు ఉన్నాయి. P1 Q1 ప్లస్ P2 Q2 డివైడెడ్ బై Q1 ప్లస్ Q2. Q1 ప్లస్ Q2 ఇది మిశ్రమాల్లో కాన్సెప్ట్. P is equivalent to P1 Q1 plus P2 Q2 divided by Q1 plus Q2. Now ఇక్కడ చూడండి సార్, ఈ మిశ్రమాల్లో ఏమేం వాల్యూ ఇస్తాడు? ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడు. అంటే P1 ఇస్తాడు, P2 ఇస్తాడు, Q1 ఇస్తాడు, Q2 ఇస్తాడు. మనం ఏం కనుక్కోవాలి? P కనుక్కోవాలి. ఇది మిశ్రమంలో ఏమేం వాల్యూలు ఇస్తాడు? P1 ఇస్తాడు, P2 ఇస్తాడు, Q1 ఇస్తాడు, Q2 ఇస్తాడు. మనం ఏం కనుక్కోవాలి? P కనుక్కోవాలి. మనం ఏం కనుక్కోవాలి? P కనుక్కోవాలి. రైట్, నా ఇక్కడ చూడండి సార్, మరి అలిగేషన్లో ఏంటి? దీన్ని నేను క్రాస్ మల్టిప్లై చేస్తే, P ఇంటూ Q1 PQ1 ప్లస్ P ఇంటూ Q2 PQ2 is equivalent to P1 Q1 plus P2 Q2. క్రాస్ మల్టిప్లై చేశాను. అన్ని Q1ని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొని వెళ్తే PQ1 మైనస్ P1 Q1 is equivalent to P2 Q2 మైనస్ PQ2. అందరికీ కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్? Q1 లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాను, Q2 రైట్ సైడ్ తీసుకెళ్ళాను. Q1 కామన్ తీస్తే P మైనస్ P1, ఇక్కడ Q2 కామన్ తీస్తే P2 మైనస్ P అంటే Q1 బై Q2 ఏమవుతుంది? P2 మైనస్ P బై P మైనస్ P1. P2 మైనస్ P బై P మైనస్ P1.
P2 minus P by P minus P1. మిక్చర్స్లో P1 ఇస్తాడు, P2 ఇస్తాడు, Q1 ఇస్తాడు, Q2 ఇస్తాడు, P కనుక్కోవాలి. కానీ అలిగేషన్లో ఏమేమి ఇస్తాడు? P1 ఇస్తాడు, P2 ఇస్తాడు, P ఇస్తాడు, Q1 ఏ రేషియోలో కలిపితే నాకు ఫైనల్ ఈ ధరకు వస్తుంది, రేషియో కనుక్కోవాలి. అలిగేషన్లో Q1:Q2 వాల్యూ కనుక్కోవాలి. అలిగేషన్లో ఏ రేషియోలో మనం రెండు క్వాంటిటీలను మిక్స్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుందో అది కనుక్కోవాలి. మనకు ఏ క్వాంటిటీని ఏ రేషియోలో మిక్స్ చేస్తే మనకు ఫైనల్ ప్రైజ్ వస్తుందో ఆ రేషియోని కనుక్కోవడమే అలిగేషన్ అంటాం. ఆ రేషియోని కనుక్కోవడమే అలిగేషన్ అంటాం. కలిపిన తర్వాత వచ్చిన ప్రైజ్ అంతా కనుక్కోవడమే మిశ్రమము. ఇక్కడ చూడండి సార్, ఇది మిక్చర్స్ నుంచి వచ్చిన కాన్సెప్టే అలిగేషన్. అలిగేషన్ అంటే ఇక్కడ నాకు సపోజ్గా ఇక్కడ నాకు ఒక వెజల్ ఉంది, దాంట్లో మిల్క్ వాటర్ ఉంది, దీంట్లో మిల్క్ అండ్ వాటర్ ఉంది, రెండింటినీ ఇంకో వెజల్లో వేస్తున్నాను. వెజల్లో వేసాను, ఏ రేషియోలో వేస్తే నాకు ఫైనల్ వెజల్లో మిల్క్ అండ్ వాటర్ ఇంత రేషియో ఉంటుంది. రేషియో కనుక్కోవడాన్నే మనము అలిగేషన్ అని అన్నాం. రేషియో కనుక్కోవడాన్నే మనము అలిగేషన్ అని అన్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ?